అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్కి స్వాగతం. నిజాన్ని ప్రశ్నించడం. ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తున్నావు, పనుల కోసం పరుగులు తీస్తున్నావు, రాత్రికి అలసిపోయి పడుకుంటున్నావు. కానీ ఒక్క నిమిషం ఆగి నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అసలు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీకోసమా, నీ వాళ్ళ కోసమా, లేక లోకం ఏమనుకుంటుందో అన్న భయం కోసమా? మనం బ్రతికేది ఒకే ఒక్క జీవితం, కానీ అందులో మనకంటూ మిగిలేది ఎంత? ఎదుటి వారిని మెప్పించడానికే మన శక్తినంతా ఖర్చు చేస్తున్నామా? నీ చిన్నప్పటి కలలు ఏమయ్యాయి? నీలో ఉన్న ఆ ఉత్సాహం ఎక్కడ పోయింది? గడియారం ముళ్ళు తిరుగుతోంది అంటే నీ ఆయుష్ కరిగిపోతోందని అర్థం. మరి ఇంత విలువైన జీవితాన్ని కేవలం ఇతరుల కోసం తాకట్టు పెడుతున్నావా? మనం అందరం ఒక రకమైన ముసుగులు వేసుకొని తిరుగుతున్నాం. బయటకు నవ్వుతాం, లోపల ఏడుస్తాం. సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఫోటోలు పెడతాం, కానీ నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో యుద్ధం చేస్తున్నాం. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ చుట్టూ ఉన్న వందల మందిలో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ భుజం తట్టి నేనున్నాను అనే వాళ్ళెంతమంది? నీ సక్సెస్ను చూసి నిజంగా సంతోషించే వాళ్ళెంతమంది? నువ్వు ఎవరి అంచనాలను అందుకోవడానికి ఇంతగా కష్టపడుతున్నావు? ఎవరో నిన్ను మెచ్చుకోవాలని నీ ఆరోగ్యాన్ని, నీ ప్రశాంతతను ఎందుకు బలి ఇస్తున్నావు? గుర్తుపెట్టుకో, నువ్వు లేనప్పుడు ఈ ప్రపంచం ఆగిపోదు. కానీ నువ్వు ఉన్నప్పుడే నీ ప్రపంచాన్ని నువ్వు ఎలా నిర్మించుకుంటున్నావు అనేది ముఖ్యం. ఈ మాటలు నీ మనసును తాకుతున్నాయా? నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం జీవితం గురించి, మన గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఒక అలవాటు ఉంది, రేపు చూద్దాంలే అనుకోవడం. కానీ ఆ రేపు ఎప్పుడు వస్తుంది? నీకు గ్యారెంటీ ఉందా? నీ తల్లిదండ్రులతో గడపడానికి టైం లేదు అంటావు. వాళ్ళే శాశ్వతంగా వెళ్ళిపోతే ఆ టైం ఎక్కడి నుండి తెస్తావు? నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? నీ కలలను వాయిదా వేస్తావు. ముసలితనం వచ్చాక ఆ శక్తి నీకు వస్తుందా? సమయం ఎవరికీ మిత్రుడు కాదు, అది ఒక గొప్ప ద్రోహి. అది గడిచే కొద్దీ నీ నుంచి అవకాశాలను లాగేసుకుంటుంది. నీ దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. దీన్ని కూడా వృధా చేస్తావా, లేక నీ కోసం ఏదైనా సాధిస్తావా? ఈ వీడియోలోని ప్రశ్నలు నిన్ను ఆలోచింపచేస్తుంటే ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఈ మెసేజ్ని మరికొంతమందికి చేరవేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూస్తుందా? చూడనివ్వు. నీ మీద నీకు నమ్మకం ఉందా? అయితే అది చాలు. ఓటమి ఎదురైందని ఆగిపోతావా, లేక ఆ ఓటమినే నీ విజయానికి మెట్టుగా మార్చుకుంటావా? ప్రశ్నించుకో. నీ లోపాలు ఏంటి? నీ బలాలు ఏంటి? ఇతరుల గెలుపును చూసి కుళ్ళిపోవడానికి మనకు టైం ఉంది, కానీ మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి టైం లేదు. ఎందుకు? నీ జీవితంలో నువ్వు హీరోవి అవ్వాలి అంటే మొదట నీ భయాలను చంపాలి. భయం నీలో ఉంటే నువ్వు బానిసవు. అదే ధైర్యం నీలో ఉంటే నువ్వు రాజువు. వీడియో చివరిలో నీ కోసం ఒక చిన్న ప్రశ్న మిగిల్చి వెళ్తున్నాను. ఈరోజే నీ జీవితానికి చివరి రోజు అయితే నువ్వు ఇప్పుడు చేస్తున్న పనుల పట్ల సంతోషంగా ఉన్నావా? సమాధానం అవును అయితే
నువ్వు సరైన దారిలో ఉన్నావు. ఒకవేళ కాదు అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మారండి. ఈ క్షణమే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీ సమయం, మీ జీవితం, మీ సంతోషం, మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చేస్తున్న పనుల పట్ల మీరు గర్వంగా, సంతోషంగా ఉన్నారా? మీ దగ్గర ఉన్న సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. మన ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.